హైవ్యూర్స్ బద్రీ సినిమాలో సీఎం రికమెండేషన్ అంటూ మల్లికార్జున వస్తే అయ్య బాబో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారా అని చెప్పేసి అనుకొని అతను అన్నాడు సీఎం అంటే ఎవర్రా చంద్రబాబు నాయుడా అంటే అప్పుడు అతను చెప్పాడు కాదు చంద్రమౌళి అని చెప్పేశాడు. అది ఆ తర్వాత ఎప్పటికో తెలిసిద్ది. సినిమా మీకు చూసిన వాళ్ళకి మీకు అర్థమైంది, మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస ఆయన పేరు, దివ్యల మాధురి అజ్జంట, లేటు వయసులో ఘాటు ప్రేమ, సమాజ సేవ అంటూ రీల్స్ చేసి సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు. సమాజానికి వాళ్ళు చేసే సేవ అదే. తర్వాత వృత్తి పట్ల నిబద్ధత. ఏంటి ఆ నిబద్ధత? భార్య పిల్లల్ని కూడా దూరం పెట్టి ఈ మాధురితో ఊరేగటం ఉండటం. అండ్ ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఏం మాట్లాడేదేంటో తెలియకుండా మాట్లాడటం. ఆయనకున్న వృత్తి పట్ల నిబద్ధతది, సమాజం పట్ల ఆయన చేసిన విశిష్ట సేవ వచ్చేసి ఇది. ఇది గుర్తించి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు. ఎవరు వీళ్ళని చెక్ చేస్తే డూబియస్ అంటే ఏంటంటే దాన్ని నమ్మలేము అండ్ అక్కడ కంప్లీట్గా ఏముండదు. ఉండటానికి ఉండిద్ది బట్ దాన్ని నమ్మలేము, ఉండటానికి ఉండిద్ది బట్ పూర్తిగా ఉండదు. ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఏంటది? ఒక ప్రైవేట్ అటానమస్ యూనివర్సిటీ. పద్మశ్రీ బిరుదు ఎవరు ఇవ్వాలో నాకు నేనే పెట్టుకున్నాను అన్నట్టుగా, మాకే యూనివర్సిటీ అన్నట్టుగా మళ్ళీ వీళ్ళకి బ్రాంచులు. వీళ్ళది ఏంటిది? బైబిల్కి సంబంధించి మత సంబంధమైనటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ దానికి సంబంధించేసి వాళ్ళకి వీళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉండేటువంటి ఒక యూనివర్సిటీ లాంటిది ఇది. గూగుల్లో కొట్టి చూడండి, అడ్రస్ వచ్చేసి రెజిమెంటల్ బజార్లో, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఓ అపార్ట్మెంట్లో 4 అంతస్తులో ఒక రూము. ఒక యూనివర్సిటీ అంటే ఒక రూమా? పోనీ దానిలోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. వెస్ట్ మారేడుపల్లిలో ఒక చిన్న ఇల్లు, ఇది యూనివర్సిటీ. గతంలో ఎవరెవరికి ఇచ్చారు వీళ్ళు డాక్టరేట్లని చెక్ చేస్తే ఆ బీసీ నాయకుడు అని చెప్తూ ఉంటాడు కృష్ణయ్య, అన్ని పార్టీలు మారుతూ ఉంటాడు. ఆయనకి, తానేటి వనిత మన హోమ్ మినిస్టర్ ఆమెకి, తర్వాత ఇంకా ఎవరికి 2-3-4 ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళకే. ఏందిరా అంటే సినిమాలో చూసినట్టుగా సన్మానం చేస్తా డబ్బులు ఏంటి అంటూ, మీకు ఖాళీ కంకణం దొడుగుతాం కంకణం డబ్బులు రిమైనింగ్ డబ్బులు ఇవ్వండి అంటూ, అంటే డబ్బులు ఇస్తే మీకు సన్మానం చేసి పెడతాం, మా పని ఇంకా అదే అన్నట్టు కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇది కూడా అనుకోవాలి రకంగా. అదేమంటే ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ అంట. ఆ సభ్యులు గతంలో నేను మోడీకు చంద్రబాబుకు సలహాలు ఇచ్చా, ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా, లేదు బయట ఒక మీటింగు బయట తెలుసుకుంటే ఎక్కడ చెప్పా, నేను అక్కడ సలహాదారులు అయిపోతానా, సలహాదారినా. అలా ట్రంప్కు సంబంధించి ఇతను గతంలో ప్రచారం చేయడం ఏదో చేశాడు, ఇప్పుడు కాదు 2016 అప్పుడు. ఎవరు? మార్క్ బర్నా ఎవరు ఉన్నారు, అతని చేతి మీద ఇప్పుడు అవార్డు ఇచ్చారంట, అదొకటి ప్రచారం చేస్తారు. అసలు నాకు అనిపించింది కదా, ఇప్పటి వరకు జనాలు వాళ్ళు ఇస్తున్నటువంటి అవార్డులకే గౌరవం లేకుండా పోతుంది. ఇక మన మనిషిలేరా, అవార్డు ఏదైతేనేం లేరా, కాసేపు పొగుడుదామరా అని పొగుడుతున్నారు కొంతమంది. నాలంటోడు ఇస్తామన్నప్పుడు కూడా మీడియాలో ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళలేదు, నాకు వద్దులేండి అన్న. రీసెంట్ టైమ్స్ కూడా ఒకళ్ళు పిలిస్తే వాళ్ళు ఎవరికి ఇస్తానంటే చూస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. సరే అని ఎన్నికల సమయం అది, బట్ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయండి, ఈ టైం వరకే ఉంటాయని చెప్పి ఒక టైం కూడా చెప్పున్నాను, వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక చూస్తే అసలు మనం రావాల్సింది కాదు అండ్ మనకు సెట్ కాదు. సరే బట్ మాట ఇచ్చాం కాబట్టి ఉందామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన టైం కూడా ఇంకో అరగంట ఎక్స్ట్రానే ఉన్నా. ఇంకా స్టిల్ టైం పెట్టా ఉంది. ఈ లోపు నేను ఇంకా నాకు అర్జెంట్ పని ఉంది, నిజంగానే పని ఉంది. అప్పుడు రిటర్న్ అయిపోయాను. వాళ్ళు ఆల్రెడీ నన్ను చూశారు, ఇంక ఉన్నాడులే అనుకున్నారు. దాన్ని వాళ్ళు ఫోన్ చేశాను, ఆల్రెడీ చాలా దూరం వచ్చేసానంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, అనుకోకుండా ఇలా అయిపోయింది, మీ ఇల్లు చెప్పండి మేము వస్తామని అన్నారు. సరే నేను చెప్తానండి తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇంకా స్కిప్ చేశాను. నిజంగా నాకు కుదరలేదు, తర్వాత మర్చిపోయినది అది. బట్ అవతల వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. బట్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ చూస్తే నాకు అనిపించింది మనకు సెట్ కావాలి ఇటువంటివన్నీ. సో చిన్న చిన్న వాటి గురించి అలా అనుకుంటూ ఉంటే ఇప్పుడు గౌరవ డాక్టరేట్లు అంటూ ఈ రకంగా దువ్వాడ సీనికి రిమైనింగ్ వాళ్ళకి ఇస్తున్నవి చూస్తూ ఉంటే ఇక వీటికి కూడా రామ్ చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో గౌరవ డాక్టరేట్ అంటూ వాళ్ళకి ఇచ్చినవి చూస్తే కూడా చాలామంది నవ్వారు, ఏంది ఇతర డాక్టరేట్ ఇచ్చారా అని చెప్పేసి. అలాగే ఉన్నాయి కొన్ని చోట్ల. అయితే డబ్బు పెట్టి కొనుక్కుంటారు, కొన్ని చోట్ల వచ్చేసి అవతల వాళ్ళకి పేరు రావాలని చెప్పేసి ఇటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళ హైలైట్ అది కదని చెప్పేసి అలా హైలైట్ చేసుకుంటూ ఉంటారు. ఇది చివరికి డాక్టరేట్లు కూడా పరువు లేకుండా అయిపోయింది. అయితే సమాజం పట్ల విశిష్ట సేవ చేసినటువంటి దువ్వాడికి ఇచ్చినప్పుడు మరి గోరంట్ల మాధవ్కి ఇవ్వకుండా, రోజాకి ఇవ్వకుండా, అమ్మటి రాంబాబుకి ఇవ్వకుండా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వకుండా, పేరు నానికి ఇవ్వకుండా, అయ్యో బాబాయ్ కొడాల నానికి ఇవ్వకుండా, పాపం వల్లభనేని వంశీకి వదిలే జైల్లో ఉన్నాడు, మరి వీళ్ళకి కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. నిజంగానే విశిష్ట సేవ సమాజం పట్ల వీళ్ళు చేసేది అండ్ వృత్తి పట్ల భయంకర నిబద్ధత. అయ్యో బాబాయ్ శ్రీరెడ్డిని మర్చిపోయామయ్యా, శ్రీరెడ్డికి వచ్చి ఖచ్చితంగా సమాజ సేవ పట్ల ఒక అవార్డు ఇవ్వాల్సిందే. ఇది ఈ అవార్డు, ఈ యూనివర్సిటీ, ఈ కథ అంతా కూడా. మళ్ళీ అవార్డు ఇచ్చింది అక్కడ యూనివర్సిటీ బిల్డింగ్ అంటే ఆ చిన్న రూమ్ ఆయే. సో అందుకని అక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో ఇచ్చినారు హైదరాబాద్లో. సో అది ఓవరాల్గా దువ్వాడ సింగ్ ఇచ్చిన అవార్డు, వృత్తి పట్ల నిబద్ధత అండ్
సమాజం పట్ల విశిష్ట సేవలు గుర్తింపు, దానికి తగ్గట్టు అవార్డు ఇవ్వటాలు, రీల్స్ చేయటాలు, పిల్లాన్ని కొడతాలు, తిడతాలు, పిల్లల్ని దూరం పెడతాలు, అడల్ట్ రిలేషన్ అంటూ లేటు వయసులో ఘాటు ప్రేమ, ఎమ్మెల్సీగా ఉంటూ మరి ఏం సందేశం ఇచ్చాడేంటో, ఏం సేవ చేసాడేంటో ఇక వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి.